ఇక ఇప్పుడు ఒక వార్నింగ్, ఖబర్దార్, కట్నం తీసుకున్నారో బతుకు భీమవరం బస్ స్టాండ్ అవుద్ది, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటారు. ఇంతకంటే గొప్ప శిక్ష ఏంటి? ఇప్పుడే ఒకటి 4 లక్షలు తీసుకుని దొరికాడు, వాడిని మీ ముందుకు తీసుకొస్తాం. వాళ్ళు మీకు జబర్దస్త్ కామెడీ అందిస్తారు. yes ఈటీవీ సూపర్ షో జబర్దస్త్ లాంచ్ రాకింగ్ రాకేష్ అండ్ టీం రాబోతున్నారు మిమ్మల్ని బాగా నవ్వించడానికి. రెడీ అయిపోండి. మా నాయన సంసారం సదరంగా వండాడు. ఇప్పుడు తెలిసింది నాకు, ఎందుకంటే అది ఆడేసుకుంటది, సంఖ నాకిచ్చేస్తుంది. నేను ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినానంటే మామూలు మాటలు కాదు, సింగిల్ హ్యాండ్తో అయినా. ఎందుకో తెలుసా? పెళ్లి చేసుకోకపోవడం వల్ల. ప్రపంచంలో మేధావులంతా గొప్ప గొప్ప వాళ్ళు అయినారు. అవునరే, ఎందుకో తెలుసా? పెళ్లి చేసుకోకపోవడం వల్ల. పెళ్లికి ముందు ఏదో సాధించాలనుకుంటాం, పెళ్ళి అయిన తర్వాత అది మనం సాధిస్తుంది. ఇంకంతా మనం సంపాదించడంలో పడిపోతాం, సాధించడానికి టైం ఉండదు. ఈరోజు భీమవరంలో స్కిట్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు నేను సిట్టు ప్రాపర్టీ ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నా. మీరు ఎప్పుడు వచ్చారు సార్? నేను ఎప్పుడో వచ్చినా, నువ్వు ఇప్పుడు వచ్చినావు. సారీ సార్, ఇంట్లో పనులన్నీ చేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సార్. ఏం పనులా? మీకేం సార్, పెళ్ళైతే ఎన్ని పనులు ఉంటాయో ఇక్కడ ఉన్న పెళ్ళైన ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఒరే ఎత్తుపాత కూడా, ఎవరో చెప్పే పనులు చేయకూడదని నా పనులు నేనే చేసుకోవాలని పనిలో పనిగా పెళ్లి చేసుకోవడం మానే అయినా నీకు అదృష్టం లేదు సార్. ఏవా? ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద మెదడు, ఎంత పెద్ద కంపెనీకి సీఈఓ ఎలా అయ్యారు సార్? అదే ఎలా అయ్యారు అని అడుగుతున్నా. పెళ్లి చేసుకోకపోవడం వల్ల నీకు అదృష్టం లేదంతే సార్. కరెక్టే సార్. ఏవే? టైం అయింది, అర్జెంటుగా ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. ఇప్పుడు ఆయన ఫైల్ మీద సంతకం పెట్టేదా? అర్జెంటుగా పెట్టండి సార్. ఇప్పుడు ఆయన పెట్టేదా? పెట్టండి పెట్టండి పెట్టండి, మా పిల్ల వస్తే ఊరుకోదు. ఏందా? సార్, ₹1,00,00,000 ప్రాజెక్ట్ ఫైల్ సార్, అలా చించేసారేంటి సార్? రాకేషా, నీకెందుకు కోపం వస్తుందో తెలుసా? పెళ్లి చేసుకోవడం వల్ల. ఎస్, నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల ఆ ఇరిటేషన్ నుంచి, ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసి నువ్వు కోపడుతున్నావు సార్. ఇప్పటిదాకా నా టైమే బాగోలేదు అనుకున్నాను సార్, ఇంకా మీ టైం మొదలయ్యింది సార్. టైముల గురించి మాట్లాడబాక, చొప్పు తీసుకొని కొడతా. ఇది అమెరికా టైం, గోడ మీద చూడు. ఇది జపాన్ టైము, ఇది చైనా టైము, రీసెంట్ గా మా ఊర్లో కొన్ని ఇది సగుటూరు టైము. అన్ని టైంలో కలిపి క్రైమ్ బ్రాంచ్ లో తొక్కేస్తాం. నా పిల్లం వస్తే అన్ని టైంని మిక్సీలో వేసి జ్యూస్ చేసి తాగేస్తుంది సార్. నా పిల్లం వచ్చే టైం ఏంటి సార్? సాంగ్ ప్లే. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సింగు సింగు నీతో సిటీ పవిత మామా, మామా సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. రాకేష్, రాకేష్, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? పద వెళ్దాం. అంటే ఆఫీసు ప్రాజెక్ట్ ఫైలు బాసు చింపాడు, దాన్ని మళ్ళీ టైప్ చేయాలంట, అందుకే ఉండాలి. టైం చూసుకున్నావా? ఎంత అయిందా? అది కాదే. సరే పద. ఇట్లా టైం ఎటు తీసుకురా. ఎవరు ఆఫీసులో, ఎవరు ముందు, ఎవరిని తీసుకుపోతున్నావు నువ్వా? నా మగుని తీసుకెళ్తున్నా. ఎవరిని తీసుకుపోతున్నావా? సుకుమాని బయటికి వెళ్తుంటే ఎక్కడికి అని అడగటానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, దరిద్రుడా. సార్, నీకు జీతం ఇచ్చి, సంస్కారాన్ని ఇచ్చి, 10,000 రూపాయల జీవితాన్ని ఇచ్చి, నీకు ఒక హై పొజిషన్ నేను ఇస్తే, ఇది ఇంత లేదు నన్ను అడ్డదిట్టమైన మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఊరుకుంటావా? టైం సార్. ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఎందుకు ఉంటాడు? తీసుకోలేదా 4 లక్షల కట్నం? టైం సార్, టైం బ్యాడ్ అయితే ఎవరు ఏమీ చేయలేము సార్. ఏందో 4,000 రూపాయలు పెట్టి టైం కొనుక్కోలేకపోయినా 4 లక్షల రూపాయల వెదవకు కొక్కుర్తి పడి దాని చేతలో నన్ను మాటలు అనిపిస్తా ఉండవు. బుద్ధి లేదు, సిగ్గు లేదు నీకు. ఈ మాటలు పడకూడదనే నేను పెళ్లి చేసుకోవడం మానే అయినా. నీ ఏదో ముఖానికి ఎవరా పిల్లనిచ్చేది? నా ఏదో ముఖానికి ఎవరు పిల్లనిచ్చేది? సీఈఓ డిపార్ట్మెంట్ ఆఫ్ ద భీమవరం బుల్లోడు నా ఏదో ముఖానికి ఎవరు పిల్లనిచ్చేది అంటావు నువ్వా? నీకు అర్థమవుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదా? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా తెలియదు దానికి. సార్, ఏదో కంపెనీ ఓనరు నెల శాలరీ ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు, ఊరుకోవే. అది కాదే, నా మాట వినవే. బ్యాక్గ్రౌండ్ సార్, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడ. నా బ్యాక్గ్రౌండ్ గురించి ఏంటో తెలుసా నీకు? సార్ అది కాదు సార్. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా?
చేసుకోరా? పెళ్లి చేసుకోపోవడమే నా బ్యాక్గ్రౌండ్. నీ బ్యాక్గ్రౌండ్ ఏందా? పిలమ్మంటావా? నువ్వు పిలుస్తావా? పిలమ్మంటావా? మాట్లాడరా? ఏంటి నా మొగుడు మీద చేతుతావా? కాలు కూడా ఎత్తా. ఈ రోజు నీకు భీమవరంలో బ్యాండే. కాదు, ఇది బ్రాండ్. ఇది బ్రాండ్ కాదు, ఇది బ్రాండ్. చెమట చుక్క కూడా తగలతో తెలుసా? పిలో. వచ్చి 10 నిమిషాలు కూడా కాలా, ఫైల్ టైప్ చేయలా, పని పిలిచుకుని వెళ్తానంటున్నాడు. ఎందుకు వెళ్తాడు? ఎందుకు వెళ్తాడు అంటున్నా? నువ్వు తీసుకున్న 4 లక్షల రూపాయల కట్నం పాపానికి సినిమా టికెట్లు అడ్డం పెట్టుకుని నన్ను తిడుతున్నారా? టైం సార్, ప్రతిసారి టైం ఏందా? ఈ బాధ కూడా పడతారు ఆఫీసులో. దీనికే మీరు ఇలా మాట్లాడుతున్నారు సార్. నేను చెప్పే కొన్ని విషయాలుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ మీకు. నేను ఇంకా ఉన్నాయి విషయాలా? ఉన్నాయి సార్. నేను చెప్పదా? పెళ్ళైన కొత్తలో మీరు నాకు మా ఇంటికి వచ్చి ఒక ప్లాస్మా టీవీ ఇచ్చారు, గుర్తు? అవును, ప్లాస్మా టీవీ ఇచ్చిన పిచ్చుట్టు పని చేస్తుందా? పిచ్చెక్కిచ్చేస్తుంది సార్. ఏమైందా? ప్లాస్మా టీవీలో ఆ, మధ్యాహ్నం 1 గంటకి ఈ టీవీలో స్టార్ మహిళ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది సార్. అవును, సుమ గారు గ్రేట్. స్టార్ యాంకర్ సుమ గారు కదా, ఆ. అందులో సుమ గారిని యాంకర్ గా తీసేసి పొట్టిదాన్ని పెట్టాలంట సార్. ఈ టీవీలో ఆ. మధ్యాహ్నం 1 గంటకి ఆ. 2300 ప్లస్ ఆ. స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో లెజెండ్ సుమగాన్ని తీసేసి ఈ పొట్టిదాన్ని పెట్టమంటదా? ఎందుకంటది? ఎందుకంటది? నువ్వు 4 లక్షలు వెదవ కొక్కుతూ పడ్డం వల్ల సుమగారిని తీసి ఏమని పెట్టమంటుంది. సిగ్గు రోతా ఉన్నాడు రా. టైం సార్, టైం. చెప్పు తీసుకున్నాడు. ఊరుకోండి సార్. దీనికే ఇంత అడుగుతారు. ఇప్పుడు నా నెల శాలరీ ఎంత? 10,000. 10,000 అంతే కదా సార్? ఆ. ఆ 10,000తో వచ్చి రాని కాపురం సంసారం ఎల్లదీయాలంటే జీవితం నాశనం అయిపోతుంది సార్. ఆ. దీని నెల బ్యూటీ పార్లర్ ఖర్చు ఎంత తెలుసా సార్? ఆ. 1,00,000 రూపాయలు. 5 లక్షల రూపాయలా? అడగండి. ఏది సమంతో కూడా కాదు కదా స్వామి, ఇంత ఖర్చా? ఏమ్మా, 10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు. ఓడికి పింఛన్తో కలిపి 10,000 ఇస్తుండా. 10,000 రూపాయల శాలరీతో ఓడి బతకడమే కష్టంగా ఉంటే ఓడి భార్యని భర్తీ చేయడం ఇంకా కష్టంగా ఉంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిస్తుందా? అదే ఎందుకు పెట్టిస్తుందే? వచ్చా ఎందుకు పెట్టిస్తుందా? 4 లక్షల రూపాయలకి కకుర్తి పడకపోతే 1,00,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టిస్తాయి? దీనికే ఇట్లా అరుస్తారు. మొన్న రీసెంట్ గా పండుగ వచ్చింది, ఏంటది? దీపావళి. దీపావళి పండుగకి ఏమండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సార్, ఎస్పెషల్లీ అమ్మ మీకే తెల్ల. మొన్న దీపావళి పండుగకి దీనికి ఒక చీర కొన్నానండి. మ్యాచింగ్ గాజులు దొరికాయి, మ్యాచింగ్ పాలు దొరికింది, మ్యాచింగ్ అబ్బో నీ సోకో, నువ్వు మామూలు దాని కాదే, నా సంసారాన్ని చదరంగా అలా ఆడిస్తున్నావు కదే. మ్యాచింగ్ గాజులు దొరికాయి, మ్యాచింగ్ పాలు దొరికింది, మ్యాచింగ్ చెప్పులు దొరికాయి సార్. మ్యాచింగ్ లిప్స్టిక్ దొరకలేదని ప్యాంట్ స్టిక్ తో చెప్పుతో కొట్టేది సార్. లిప్స్టిక్ దొరకలేదని ప్యాంట్ స్టిక్ తో కొట్టేది. ఏమాడుతూ ఉండరా? అదే 4 లక్షలకి ఎగదు ఎత్తు మాత నా కొడుకు. ఏమాడుతూ ఉండా? అడగండి. ఏమ్మా, దీపావళి రోజు లక్ష్మీ బొమ్మలు కాల్చుకోవాలా? ఇలా భర్తలు కాల్చుకోకూడదు. ఎందుకంటే టార్చర్ పెడుతున్నావు? ఎందుకు పెడతాది? ఎందుకు పెడతాది? 4 లక్షల రూపాయలు నాకు తీసుకోకపోతే ఈ రోజు ఏమి ఎందుకు ఇబ్బంది పెడతాదా? ఎందుకు పెడతారా? దీని వరకు ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంటర్నేషనల్ మ్యాటర్ సార్. దీంతో నన్ను మామూలు కొట్టరు. ఈ మధ్య ఈటీవీ వాళ్ళు ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి, అవును, ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా అని ఒక 4 ఛానల్స్ పెట్టారు. అవును, నేను కూడా చూస్తున్నా. ఇది కూడా చూసి చూడండి సోకు ఎట్టా ఇట్టా. 4 లక్షలు తీసుకో. నిన్ను టైం సార్, ఇట్ట కాదురా, టైం ఇట్ట కాదు, తీసుకో. నా మొగుడు మీద చేస్తావా? చెయ్యందా? కాలు కూడా వేస్తా. నీ అల్లుడి మీద కాదు, ఎవడొచ్చినా ఈరోజు చెయ్యేస్తా. కట్నం తీసుకోకూడదు.
పోండి. ఇంక పోండి. మేడం నేను వచ్చేస్తా సినిమాకి, నువ్వు వెళ్ళవే. నువ్వు పోతాలని దండం పెడతాం, పో తలకాయ పడుతుంది వాళ్ళ. లవ్ యూ అత్తయ్య. వస్తా అత్తయ్య, ఎల్లు. ఈసారి కట్నం తీసుకోవడానికి ట్రై చేయగలడు. కట్నం తీసుకోవడానికి ట్రై చేయ. రాకేష్ సార్ ఈ నొప్పులు తగ్గాలంటే కాపురం పెట్టుకోవాలరా. కాపురం కాదు సార్, వెంటనే పెళ్లి చేసుకొని కాపురం పెట్టాలి సార్. నిజమేరా, ఇన్ని జబ్బులకి ఏ నీళ్ళు రాయాలంటే ఉండాలి, కాపురం పెట్టాల్సిందే. టైం బాలేదు సార్. నోరు మై, ఏం బాగాలేదు. ఇంటికి వెళ్ళాక తీసుకోలేదా 4 లక్షల కట్నం. ఆ, అదే ఆ,